అందరికీ నమస్కారం. నేను మీ కొమర్రాజ్ భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము ఇంతకుముందు మన క్లాస్ మొత్తం కూడా మనం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో లగ్నాన్ని ఏ విధంగా కనిపెట్టాలి అనే విషయాలు మొత్తం కూడా మనము తెలుసుకున్నాం. గ్రహాలను ఏ స్థానంలో వేయాలనే మొత్తం విషయాలు కూడా మనం ఇంతకుముందు క్లాసులో తెలుసుకున్నాం. ఈరోజు మనము తెలుసుకునే విషయం ఏంటంటే ముఖ్యంగా రాశి చక్రం. రాశి చక్రం ఈ విధంగా ఉన్నట్టయితే దీన్ని రాశి చక్రంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనము మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఇవి ఫిక్స్గా ఉంటాయి. కెనాట్ బి చేంజ్. ఇవి చేంజ్ అవ్వవు అన్నమాట. మరి మనం జ్యోతిష్ శాస్త్రంలో ముఖ్యంగా మనము ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని చూడమని చెప్తారు, లేదా ఒక వ్యక్తి వచ్చి నా వివాహం గురించి ఎప్పుడవుతుందో తెలియమని చెప్తాడు, లేదా ఒక వ్యక్తి వచ్చి నా మరణం గురించి తెలియజేయమని అడుగుతాడు, లేదా ఒక వ్యక్తి వచ్చి మన దగ్గరికి నా భవిష్యత్తు ఏ విధంగా ఉంది అని తెలియజేయగలుగుతాడు. మరి ఇవన్నీ తెలియజేయాలంటే ఈ రాశిచక్రాన్ని మనం బేస్ చేసుకొని మనం చాలా వరకు ముందుకు వెళ్తూ ఉండాలి. మరి రాశిచక్రాన్ని ఎందుకు మనం బేస్ చేసుకోవాలి? ఎందుకంటే రాశిచక్రం అనేది గ్రహాలు ఆయన పుట్టినప్పుడు 1వ తారీఖు 1వ నెల 1990 అని పుట్టాడు అనుకోండి, ఇది రాశిచక్రం, ఇది మారదు. గ్రహాలు ఎక్కడైతే కూర్చునే ఆ గ్రహస్థానం అనేది మనకి ఎట్టి పరిస్థితులలో మార్పు అనేది జరగదు. నెక్స్ట్ మనకి రెండవది గోచారం అని ఉంది. చారం అంటే ఏంటంటే ముఖ్యంగా గ్రహాల కదలిక జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం పుట్టినప్పుడు ఎగ్జాంపుల్గా రాహు ఇక్కడ ఉంటే ఈరోజు రాహు ఇక్కడ ఉండొచ్చు. గ్రహ ట్రాన్సిట్ అనేది జరుగుతూ ఉంటుంది. గ్రహ గోచారం అంటారు వాటిని. ఆ గ్రహ గోచారం గురించి మనం తర్వాత తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకునే భాగం ఏంటంటే రాశిచక్రం. ఈ రాశిచక్రంలో మనకు ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనకు తెలియాలి. అప్పుడే మనము రాశిచక్రంలో అతను అడిగేటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పడానికి ఎక్కువ శాతం కూడా ఆస్కారం ఉంటుంది. ఇక మనము ఇంతకుముందు క్లాసులో మనం తెలుసుకున్నాం లగ్నం. లగ్నం అంటే ఏంటి? అతను పుట్టినటువంటి కాలం ఏదైతే ఉందో అది మనకి లగ్నంగా చెప్పబడుతూ ఉంటుంది. అతను పుట్టిన కాలం అనేది 1:21 మధ్యాహ్నం పుట్టాడు అనుకోండి అతను. అప్పుడు మనము మీకు ఇంతకుముందు లగ్నం ఏ విధంగా చూడాలంటే ఒక క్లాస్ చెప్పా. దాంట్లో మనం ఏం చెప్పామంటే 1:30 ఎగ్జాంపుల్గా అతను మిథున లగ్నంలో జన్మించాడు, లేదు ఇంకొక లగ్నంలో జన్మించాడు, కుంభంలో జన్మించాడు, లేదు వృషభంలో జన్మించాడు. ఏదైనా ఒక లగ్నం, 12 లగ్నాలలో ఏదైనా ఒక లగ్నంలో అతను జన్మించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 12 లగ్నాల్లో జన్మించినప్పుడు ముఖ్యంగా అతని యొక్క లగ్నం నుంచే మనము అతని యొక్క విషయాలు మొత్తం కూడా మనం తెలుసుకోవాలి. అది ఎట్లా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మేషలగ్నంలో జన్మించిన వ్యక్తి గురించి చెప్తున్నాను, ఎందుకంటే ఈజీగా మీకు అర్థం చేసుకోవడం కోసం వీలుగా ఉంటుంది కాబట్టి మనము ఇప్పుడు మేషలగ్నం గురించి తెలుసుకుందాం. మేషం అతను పుట్టినటువంటి డేటు 1/1/2023 2:40 మధ్యాహ్నం పుట్టాడండి. ఆ రోజు మనకి మేషలగ్నంలో అతను జన్మించాడు. ఇది ఫిక్స్గా ఉంది కాబట్టి ఇక మేషలగ్నంలో ఉంది. దీంట్లో మనకి మొత్తం కూడా వీటిని 12గా చెప్పబడుతూ ఉంటుంది, అంతే కదండి. 6, 7, 8, 9, 10, 11, 12 ఈ 12 మొత్తాన్ని కూడా భావాలు అంటారు. భావాలు. మరి ఏంటి భావాలు అంటే? భావం అంటే ఏంటంటే ముఖ్యంగా అర్థంలోనే ఉంది. మన గురించి తెలుసుకునేటువంటి వాక్యాన్నే భావం అంటారు. ముఖ్యంగా మరి ఈ భావాల సంగతి ఏంటి అనేది విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఈ 12 లగ్నాల్లో వచ్చేటువంటి 12 రాసుల్లో వచ్చేటువంటి ఈ 12 బాక్స్ని మనము 12 భావాలుగా చెప్పబడుతూ ఉంటుంది. దీన్ని సంస్కృతంలో ద్వాదశ భావాలు అంటారు. ద్వాదశ భావాలు. ద్వాదశ అంటే ఏంటి? 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చూసే ద్వాదశ.
సంస్కృత వాక్యాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏకం నుంచి మొదలుపెట్టి ద్వాదశం 12 వరకు ఉంటాయి. ఇప్పుడు అతను జన్మించినటువంటి లగ్నం మేష లగ్నం కాబట్టి ఫస్ట్ లగ్నాన్ని మనము తీసుకున్నట్టయితే అది అతనికి తనుభావం అవుతుంది. తనుభావం, తను అంటే తన గురించి చెప్తుంది అన్నమాట. ఇది ఈ తనుభావంలో మళ్ళీ ఇంకేమొస్తాయి విషయాలు మొత్తం కూడా తర్వాత మనం తెలుసుకోవచ్చు వివరంగా. ఇది పక్కన పెట్టండి. ఇక రెండవ స్థానాన్ని మనము ధనస్థానం అంటాం. అంటే ముఖ్యంగా డబ్బు గురించి ఒకటే కాదు, దీంట్లో చాలా విషయాలు మనకు తెలుస్తాయి ధనస్థానంలో. అదేంటో మనం తర్వాత తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు భావాల టచ్ చేస్తున్నాం మీకు అంతవరకే. ఇక మూడవది, ఇక వీటిని మన సంస్కృత వాక్యాలు కూడా అంటారు, వాటి తర్వాత మనం తెలుసుకుందాం. ఇక మూడవది వచ్చేసేసి భాతృస్థానం అంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మిగతా విషయాలు మొత్తం కూడా భాతృస్థానం ఒకటే కాదు, మిగతా చాలా విషయాలు మనం తెలియజేస్తుంది, తర్వాత తెలుసుకుందాం అది. నెక్స్ట్ 4వది భావస్థానం, ధనస్థానం, భాతృస్థానం. ఇక 4వ దాన్ని పితృస్థానం అంటారు. పితృస్థానం లేదా మాతృస్థానం, ఈ రెండిట్లో ఏదైనా కొన్ని పుస్తకాలు పితృస్థానం రాస్తారు, కొన్ని మంది జాతకాలు మాతృస్థానం అని రాస్తారు. కాబట్టి మాతృస్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. ఏది 4వది. ఇక 5 పంచమ స్థానం, 5వ స్థానం. 5వ స్థానాన్ని మనము సంతాన స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. సంతాన విషయాలు వాడు చూస్తాడా చేయడా అని మొత్తం విషయాలు కాకుండా కొన్ని విషయాలు తెలియజేస్తుంది, అది తర్వాత తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఎగ్జాంపుల్ చెప్పండి, ద్వితీయ భావం. ధనస్థానం అంటే మనం ఏం చెప్తున్నాం, ధనభావం అని చెప్తున్నాం, లేదా ద్వితీయ భావం అని చెప్తున్నాం. ద్వితీయ భావాన్ని ముఖ్యంగా ధనభావం అంటారని కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ భావన ముఖ్యంగా ధనార్జన, డబ్బు గురించి ఒకటి తెలియజేయదండి. ఆహార స్వీకరణ, శరీరంలో భాగాలు, శరీరంలో కంఠనాళముల గురించి, ఉపన్యాసం గురించి, విద్య గురించి, ఐశ్వర్యం గురించి, దుస్తుల గురించి, పూర్వాచారం గురించి, వ్యాపారం గురించి, పరోపకారం గురించి, నాలుగు గురించి చాలా ఉంటాయి దీంట్లో. అవన్నీ మనం తెలుసుకోవాలి కంపల్సరీ. ఇదనమాట. ఇక ఇక్కడ మనం 5వ స్థానం వరకు వచ్చాం. 5వ స్థానం అంటే సంతాన స్థానం. సంతానానికి చాలా ఉంటాయి అన్నమాట. ఇక 6వ స్థానం. 6వ స్థానాన్ని మనము శత్రుస్థానం అంటారు. ఈ 6వ స్థానాన్ని శత్రుస్థానం అంటారు. 7వ స్థానాన్ని కలత్రా స్థానం అంటారు, లేదా వివాహ స్థానం అంటారు, ఏదైనా అనొచ్చు. కలత్రా స్థానం కానీ వివాహ స్థానంగా అనొచ్చు. ఇక 8వది వచ్చేటువంటి స్థానాన్ని ఆయుష్య స్థానం అంటారు కొంతమంది ఆరోగ్య స్థానం అంటారు. అష్టమ స్థానం 8వ స్థానాన్ని ఆయుష్ స్థానం అనొచ్చు, ఆరోగ్య స్థానం అనొచ్చు. ఇక 9, ఈ 9 మనం వచ్చేసి భాగ్యం. భావస్థానం, ధనస్థానం, భాతృస్థానం, మాతృస్థానం, పుత్రస్థానం, శత్రుస్థానం, కలత్రస్థానం, ఆయుర్భావం, తర్వాత భాగ్యస్థానం 9వది. ఇక 10వది మనకు వచ్చినట్టయితే దీన్ని రాజ్యస్థానం అంటాం. రాజ్యం అంటే ఉద్యోగ సంబంధించిన విషయాలు మొత్తం కూడా దీంట్లో తెలుస్తాయి. భావ, ధన, భాతృ, మాతృ, పుత్ర, శత్రు, కలత్ర, ఆయుష్, భాగ్యస్థానం, రాజ్యస్థానం, లాభస్థానం, వ్యయస్థానం. ఇక మనకి ఇక్కడ వచ్చినటువంటి స్థానం ఏంటంటే 11 లాభస్థానం. లాభాలు, మారకత్వాలు, మనిషి మరణాలు. మీ 8వ స్థానం మరణం ఒకటి చెప్తుంది అనుకోవచ్చు, 8వ స్థానం ఒకటి కాదండి. 11వ స్థానం మోక్షస్థానం. 11, 12 స్థానాల్లో కూడా మరణకు సంబంధించి విషయాలు తెలియజేస్తూ ఉంటుంది కొన్ని జాతకాలలో. ఇక 11 మనకి లాభస్థానం. ఇక 12వ స్థానం వచ్చేసి మనకి వ్యయస్థానం. తనుస్థానం, తనుభావం, ధనస్థానం, భాతృస్థానం, పితృస్థానం, సంతానస్థానం, శత్రుస్థానం, కలత్రస్థానం, ఆయుస్థానం, భాగ్యస్థానం, రాజ్యస్థానం, లాభస్థానం, వ్యయస్థానం. ఈ విధంగా మనకి ఉన్నది. ఇది తనుస్థానం, ఇది ధనస్థానం, ఇది భాతృస్థానం, ఇది మాతృస్థానం, ఇది పుత్రస్థానం, ఇది శత్రుస్థానం 6వది. 7వది కలత్రస్థానం. 8వది ఆయుస్థానం. 9వది భాగ్యస్థానం. 10వది రాజ్యస్థానం. 11 లాభస్థానం. 12 వ్యయస్థానం. ఈ విధంగా మనకి 12 స్థానాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వీటినే మనము సంస్కృత వాక్యాల్లో కూడా మనము క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఒకటేంటంటే తనుస్థానాన్ని తనుస్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక 2వది ద్వితీయ స్థానం అంటారు. 3వ దాన్ని తృతీయ స్థానం అంటారు. 4వ దాన్ని చతుర్థ స్థానం అంటారు.
ఐదవ దాన్ని పంచమ స్థానం అంటారు, ఆరవ దాన్ని షష్టమ స్థానం అంటారు, ఏడవ దాన్ని సప్తమ స్థానం అంటారు, ఎనిమిదవ స్థానాన్ని అష్టమ స్థానం అంటారు, తొమ్మిదవ స్థానాన్ని నవమ స్థానం అంటారు, పదవ స్థానాన్ని దశమ స్థానం అంటారు, 11వ స్థానాన్ని ఏకాదశ స్థానం అంటారు, 12వ స్థానాన్ని ద్వాదశ స్థానం అంటారు. కొన్ని పుస్తకాల్లో ఈ విధంగా కూడా మనకి ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు బుక్ చదువుతున్నప్పుడు ఏమని రాస్తారంటే సప్తమాధిపతి ఏకాదశ భావంలో ఉండి ఏకాదశాధిపతి ఎవరైతే ఉన్నాడో అతను తృతీయాధిపతితో కలిసినప్పుడు కొన్ని రోగాలు వస్తాయని రాస్తాడు. అప్పుడు మనము ఈ క్యాలిక్యులేట్ చేయాలి. ఏమన్నాడు? సప్తమాధిపతి ఇక్కడ చూడండి, ఈ జాతకంలో సప్తమాధిపతి ఎవరున్నారు ఇక్కడ అంటే ముందు మీకు ఓడి రాయాలి కదా. ఏమన్నాడంటే సప్తమాధిపతి అష్టమంలో ఉండి వ్యయంలో పాపగ్రహం ఉంటే అని రాశాడు. పాపగ్రహ దృష్టి పొందిన అని రాశాడు అనుకుంటే ఎగ్జాంపుల్గా. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. సప్తమాధిపతి ఇక్కడ మనం తీసుకునే తులాకు సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు మనకి. అతను ఏమన్నాడు? అష్టమ స్థానంలో ఉంటే అన్నాడు. ఈ స్థానంలో కూర్చుంటే వ్యయస్థానంలో ఉన్న పాపగ్రహము, ఇక్కడ ఉన్నటువంటి పాపగ్రహం దృష్టి అనేది ఈ యొక్క అష్టమ స్థానం మీద పడినట్టయితే అతనికి ఆయుష్ని తగ్గిస్తాడని రాస్తాడు. ఈ విధంగా తెలుసుకోవడం కోసం ఇది కావాలి, మరి వీటి గురించి తెలుసుకోవడం ఇది కావాలన్నమాట. అందుకనే తను ధన భాతృ పుత్ర శత్రు సంతాన శత్రు కలత్ర ఆయుష్ భాగ్యం రాజ్యం లాభం వ్యయం తనుస్థానం ద్వితీయం తృతీయం చతుర్థం పంచమ షష్టమ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశ మొత్తం కూడా ఈ విధంగా మొత్తం మనకి వస్తూ ఉండాలి. ఇది జాతక చక్రంలో మనకి భావాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకునేటువంటి ఒకటి. మరి ఈ యొక్క మొదటి స్థానంలో మనకి ఏం చెప్పాము? అతని యొక్క గ్రోత్ గురించి ఒకటే తెలియజేయదు అని చెప్తున్నాం. ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే 3వ స్థానం తీసుకుందాం. 3వ స్థానం ఏం చెప్పాను నీకు? భాతృస్థానం అని చెప్పాను. భాతృస్థానం అంటే ఎక్కువ శాతం కూడా మనకి ఏంటంటే ముఖ్యంగా తమ్ముల గురించి తెలియజేస్తుంది. ఒకటే వాక్యం అందరికీ తెలిసింది. కానీ జాతకుని యొక్క ధైర్య సాహసాల గురించి, వాక్చాతుర్యం గురించి, పరాక్రమము, ఆస్తి సంబంధించిన విభజన గురించి, కార్యభారం గురించి, రౌద్రం కోపం గురించి, కనిష్ట సోదరుల యొక్క సోదరుల గురించి, ఆభరణాల గురించి, సత్వర్త గురించి, వర్ణాశ్రమ సంబంధించి అంటే వర్ణించడం గురించి, ధర్మం గురించి, పెద్దల గురించి, యుద్ధం గురించి, గురువుల గురించి, చెవుల గురించి, వాహన సౌఖ్యం గురించి, కళ్ళు గురించి, కాళ్ళ గురించి, శరీర భాగాల గురించి, శరీర బలం గురించి, శారీరక బలం గురించి, చాతుల్యం గురించి, మనం తినే భోజనం గురించి, సామర్థ్యం గురించి, శరీర పుష్టి గురించి మొత్తం కూడా మనకి తృతీయ భావం చెప్తా ఉంది. మరి ఇన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి. మనకి ఒక వ్యక్తి వస్తాడు, ఏమండి నాకు ఆస్తి విభజన జరగాలి అని అడుగుతాడు. ఆస్తి విభజన జరగాలంటే మనం దేంట్లో చూడాలి? వెంటనే మనం తృతీయ భావం మీద దృష్టి పోవాలి. కాబట్టి ఇది తృతీయ భావం గురించి సంబంధించినటువంటి దాని గురించి. ఈ విధంగా మనకి అన్నీ కూడా భావాలు అనేది కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఒక్కొక్క భావాన్ని మనకి ఏవేంటి మనకి కలుగుతాయి అనేది మరో క్లాస్లో వివరంగా తెలియజేస్తాను. అందరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. కంపల్సరీ ఈ భావాలు ఒక పేపర్ మీద రాసుకోండి. తనుస్థానం, ధనస్థానం, ఇది ఏంటంటే తనుస్థానాన్ని కొంతమంది భావస్థానంగా కూడా చెప్తూ ఉంటారు. తనుస్థానం, ధనస్థానం, భాతృస్థానం, పితృస్థానం, సంతాన స్థానం, అదే దీన్ని సంతాన స్థానం అనే బదులు పుత్రస్థానం కూడా అనొచ్చు. పుత్రస్థానము, శత్రుస్థానం, కలత్రస్థానం, ఇవన్నీ మొత్తం కూడా మీకు ఇప్పుడు వివరంగా నేను రాయడం జరుగుతుంది. ఒకసారి మీరు గమనించండి. ఒకటి భావస్థానం, 2 ధనస్థానం, 3 భాతృస్థానం, 4 పితృస్థానం, 5 పుత్రస్థానం, 6 శత్రుస్థానం, 7 కలత్రాస్థానం, 8 ఆయుష్ స్థానం, 9 భాగ్యస్థానం, 10 రాజ్యస్థానం, 11 లాభస్థానం, 12 వ్యయస్థానం. భావస్థానం అంటే తనుస్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం, చతుర్థ స్థానం, పంచమ స్థానం,
షష్టమ స్థానం, సప్తమ స్థానం, అష్టమ స్థానం, నవమ స్థానం, దశమ స్థానం, ఏకాదశ స్థానం, ద్వాదశం. ఈ విధంగా భావస్థానం అన్న తనుస్థానం ఒకటే, ధనస్థానం ద్వితీయ స్థానం ఒకటే, భాతృస్థానం తృతీయ స్థానం ఒకటే, పితృస్థానం ఉన్న చతుర్థ స్థానం ఒకటే, పుత్రస్థానం ఉన్న పంచమ స్థానం ఒకటే, శత్రుస్థానం షష్టమ స్థానం ఒకటే, కళత్రస్థానం సప్తమ స్థానం ఒకటే, ఆయుష్ స్థానం అష్టమ స్థానం ఒకటే, భాగ్యం అంటే నవమ స్థానము, రాజ్యం అంటే దశమ స్థానము, లాభం అంటే ఏకాదశ స్థానము, వ్యయం అంటే ద్వాదశ స్థానం. ఈ విధంగా మనకి రాశి చక్రంలో భావాలు అనేటువంటి ఓడ్ అనేది మనకి ఉంటాయి. మరి ఈ భావస్థానంలో మొదటి స్థానంలో మనకి ఎటువంటి జరుగుతాయి అంటే ఎటువంటి వాటిని మనం చూడొచ్చు, రెండవ స్థానంలో, మూడవ మొత్తం కూడా మనము చూసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఈ మొత్తం కూడా మనము ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. కాబట్టి ఒక్కొక్క స్థానాన్ని క్లారిటీగా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. మీ కొమర్రాజు భరద్వాజ శర్మ.